అపర్ణ, అపర్ణ, తలనొప్పిగా ఉంది, కాఫీ ఇవ్వు. దాన్ని ఇంటికి తీసుకొచ్చిన పని అయిపోయిందిగా, ఇంకా ఎందుకు? వెంటనే హాస్పిటల్కి పంపించే. హాస్పిటల్కి ఎందుకు? అంటే ఆ పిచ్చిదాన్ని ఇంట్లోనే పెట్టుకుంటావేంట్రా? ఇంటి పరువు వీధిని పడేస్తావా? అపర్ణకి ఇప్పుడు ఏ పిచ్చి లేదు, తగ్గిపోయింది. తను ఈ ఇంట్లోనే ఉంటుంది. దానికి పిచ్చి తగ్గిపోయిందని నువ్వెలా చెప్తున్నావురా? నువ్వెవనా డాక్టర్వా ఏంటి? తన భర్తనమ్మా. అపర్ణ ఎప్పుడో మామూలు మనిషి అయిపోయింది. మీరే మంచి చెడులు మర్చిపోయి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. మేమేమైనా కావాలని చేస్తావా? అయినా ఇది ఇంట్లో ఉంటే మేముండం. దీంతో దెబ్బలు, బయట వాళ్లతో తిట్లు తినడం మా వల్ల కాదురా. మీరు ఏం చెప్పినా ఏం చేసినా సరే అపర్ణ ఈ ఇంట్లోనే ఉంటుంది. అంటే మాకన్నా ఇదే ఎక్కువైందా నీకు? ఆయనకి మీరే ఎక్కువత్తయ్యా, నేను మధ్యలో వచ్చాను. అయితే హాస్పిటల్కి వెళ్ళిపో. నేను ఇక్కడుంటేనే మీరు సేఫ్. హాస్పిటల్కి వెళ్తే ఇందు పేరు చెప్పి విరక్కొడతాను. జరిగిందంతా మీరు మర్చిపోయారా? సంగతి చెప్తాను. ఆగండి. ఇప్పుడు చెప్పండి, నేను ఉండాలా వెళ్ళాలా? అపర్ణ మాటలు వింటుంటే తనకి పిచ్చి తగ్గినట్టే ఉందిరా. ఇంట్లోనే ఉండని. అవును తమ్ముడు, కాస్త కూస్త పిచ్చున్నా అది మనం తగ్గించుకుందాం. మన అపర్ణ మనతోనే ఉండని. ఇంత త్వరగా మాట మార్చారేంటి? దేవుడైనా దెబ్బ పడితే అబ్బా అంటాడు అర్జున్. అత్తయ్య వదినలను ఆ దేవుడే మార్చాడు. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా అపర్ణను బాధ పెట్టకుండా ఉండండి. ఇంకొకసారి నన్ను హాస్పిటల్కి పంపాలన్న మాట ఎత్తారంటే మీ ఇద్దరికి నాలుగు కోసి నోరు కుట్టేస్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,